సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడు. అవును, లాలు లేని బీహార్ పాలిటిక్స్ ను ఊహించలేం. 3 దశాబ్దాలకు పైగా అక్కడి రాజకీయాలను శాసించిన నాయకుడు ఇప్పుడు వరుస కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారసుని ముఖ్యమంత్రిని చేసేందుకు కష్టపడుతున్నారు. బీహార్ అంటే లాలు, లాలు అంటే బీహార్ అనే విధంగా అక్కడి రాజకీయాలను శాసించారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుతో బీహార్ పాలిటిక్స్ ను నడిపించారు. అందుకు మందిర్, మండల అంశాలు ఆయనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1990లో మందిర్, మండల్ అంశాలు దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని అప్పటి ప్రధాని వీపీ సింగ్ నిర్ణయించగా, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీ అయోధ్యలో రామమందిరం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆ 2 అంశాలను తనకు అనుకూలంగా మార్చుకున్న లాలు 3 దశాబ్దాల పాటు బీహార్ ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు. కూటమి రాజకీయాల్లో ఆరితేరి అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పారు. ప్రస్తుతం లాలూలో మునుపటి చరిష్మా లేదు. వరుస కేసులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వెనక సీట్లో కూర్చుని తన కుమారుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ను ముందుకు నడుపుతున్నారు. ఆర్జేడీకి పూర్వ వైభవం తీసుకురావడం, తేజస్విని సీఎం పీఠంపై కూర్చోబెట్టడం ఇప్పుడు లాలు ముందున్న ప్రధాన లక్ష్యాలు. 2015లో నితీష్ కుమార్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి అధికారం దక్కించుకున్న ఆర్జేడీ బీహార్ రాజకీయాల్లో భారీ కంబ్యాక్ ఇచ్చింది. అయితే నితీష్ కుమార్ పలుమార్లు జంపింగ్లు చేసి చివరికి ఎన్డీఏతో సెటిల్ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ ను నమ్ముకున్న లాలూ పార్టీకి వరుస ఓటములే ఎదురవుతున్నాయి. తేజస్వి కష్టపడుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వచ్చింది. 2 ఏళ్ల తరువాత నితీష్ వెనక్కి రావడంతో అనుకోకుండా అధికారం అందిన 17 నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ దగ్గరుండి కొడుకుని ముఖ్యమంత్రిని చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీఐపీలతో కూడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోన్న తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి షాక్ ఇచ్చింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో లాలూతో పాటు ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై అభియోగాలు మోపింది. ఈ కేసులో వారు విచారణను ఎదుర్కోనున్నారు. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద రౌజ్ అవెన్యూ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేసింది. రైల్వే మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వచ్చే నెల బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో అవినీతి కేసులో కోర్టు ఆదేశాలు లాలూ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బే. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్ష అనుభవిస్తుండగా, ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఆయన ఫ్యామిలీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఐఆర్సీటీసీ కేసు మెడకు చుట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఈ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. ఇక ఆర్జేడీ దాని మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టొచ్చు. బీహార్లో అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.